ఇది డిస్ట్రిబ్యూషన్ బోర్డు అండి. ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డు అనేది చేయడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే పైన న్యూట్రల్ లింక్ లోపల కనిపిస్తుంది కదండి, అది న్యూట్రల్ లింక్ అండి. న్యూట్రల్స్ అన్నీ కూడా కనెక్ట్ చేయడం జరిగింది. రెండు ఏసీలు అండి, ఒక గ్లేజరు, 3 సెక్షన్లుగా మనం లోపల న్యూట్రల్ లింక్కి లింక్ చేయడం జరిగిందండి. తర్వాత కింద చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఐసోలేటర్ 40 amps. ఇది సింగిల్ ఫేస్ అండి. అయితే ఇక్కడ మనం 3 సెక్షన్లకి చూసుకున్నట్లయితే 10 amps 16 amps ఎందుకు చేసామంటే కిచెన్లో గ్రైండర్లు అవి వాడటం వల్ల మనం 16 amps చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంకొక 16 amps వేసామండి గ్లేజర్ కోసం వేసాం. అలాగే లాస్ట్ 2 కూడా 20 amps వాడామండి ఏసీ కోసం. ఈ విధంగా మన ఎంసీబీలు అనేది వేసుకోవడం జరిగిందండి. ఆల్రెడీ ఫేస్ న్యూట్రల్ వేయటం జరిగింది చక్కగా. తర్వాత ఇప్పుడు ఎర్త్ అనేది చేయాల్సి ఉందండి పెండింగ్లో. అది చేస్తే ఇక్కడ డీబీ బోర్డు వర్క్ అనేది అయిపోవడం జరుగుతుందండి. ఈ విధంగా మనం డీబీ బోర్డుని వేసుకోవడం జరుగుతుందండి. ఇది మనకి డీబీ బోర్డు వచ్చేసరికి మొత్తం ఇక్కడ 1 2 3 4 5 6 7 8 అనమాట. అయితే మనకి ఇది 10 మాడ్యూల్ అండి. డీబీ అంటే 10 పడతాయి దీంట్లో. అంటే ఐసోలేటర్ కలుపుకుంటే 9 పడతాయండి. ఒక ఐసోలేటరు 9 ఎంసీబీలు అనేది వేసుకోవడం జరుగుతుందండి. ఇది మనం ఏం చేసామంటే 6 వాడాము, అంటే 2 ఖాళీగా ఉన్నట్టండి లెక్క మనకి. ఈ విధంగా మనం మెయిన్స్ అనేది లాక్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసరికి మెయిన్స్ అండి. ఈ రెండు మెయిన్స్ అండి. ఈ విధంగా బయట నుంచి తీసుకోవడం జరిగింది. మీటర్ దగ్గర నుంచి తీసుకొని మనం వీటిని కనెక్షన్స్ ఐసోలేటర్లో ఇవ్వడం జరిగిందండి. ఐసోలేటర్ నుంచి మనం ఎంసీబీలో కలపడం జరిగింది. ఇది అంటే ఈ పోల్ నుంచి తీసుకొని మనం ఈ ఎంసీబీకి కనెక్షన్ ఇచ్చామండి. ఇక్కడ అంతా కూడా లూపింగ్ చేయడం జరిగింది. కింద చూడండి, ఇక్కడ ఒకసారి అంతా లూపింగ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం డీబీ బోర్డు అనేది చేయడం జరుగుతుందండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనకి మీటర్లోకి ఈ విధంగా తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి కనెక్షన్స్. చూడండి, ఫీజుకి న్యూట్రల్ అనేది వెనకాల డైరెక్ట్గా లింక్ చేయడం జరిగింది. ఈ విధంగా డీబీ బాక్స్ అనేది మనం చేసుకోవడం జరుగుతుందండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు.